హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? ఈరోజు మనం ఆలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం వీడియోలో. ముందుగా ఆలు టమాటో కర్రీ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేసేయండి. ముందుగా మనం కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాని తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేయాలి. దాని తర్వాత ఆనియన్స్ అనేవి మంచిగా సన్నగా తరగాలి. ఆనియన్స్ వేసేయాలి. ఒక ఆనియన్ సరిపోతుంది. ఆనియన్స్ వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసి వేయాలి. దాని తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా, ఆనియన్స్ అనేవి ఈజీగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. దాని తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనం ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది కదా, సో అందుకనే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మంచిగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం అలా కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు మనకి సరిపోతుంది. ఎంత అంటే మనం చూసుకుంటూ వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. సో ఇక్కడ నేను టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. పొడవులో కట్ చేసుకున్నట్టయితే టమాటాలు ఈజీగా ఉడుకుతాయి అన్నమాట. అందరూ అనుకుంటారు చిన్నగా కట్ చేస్తే ఫాస్ట్గా ఉడుకుతాయని చెప్పి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోవాలి మీరు టమాటాలు అనేటివి. ఆలు టమాటోకి ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది ఆలు టమాటో కర్రీ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటోస్ ఇంకా ఉడకలేదు. సో మనం క్యాప్ పెట్టి కొంచెం సేపు మంచిగా టమాటోస్ని ఉడకనివ్వాలి. అలా ఉడకాలంటే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రతిదీ ఏదైనా మనం ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నట్టయితే ఈజీగా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, క్యాప్ పెట్టి ఉడికించాను. టమాటోస్ మొత్తం పూర్తిగా ఉడికిపోయాయి అందులో. సో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ముందు కారం వేస్తే కారం అనేది మాడిపోతుంది, మనకు మొత్తం అడుగంటిపోతుంది. సో టమాటోస్ అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కారం. ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి స్పూన్స్ అనేది. సో ఇక్కడ 3 వేసాను నేను. 3 వేసి మంచిగా టమాటో అందులో మిక్స్ అయ్యేలాగా ఫుల్గా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు కొంచెం సేపు మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది అన్నమాట. ఆనియన్స్ ఇంకా టమాటో అందులో ఫ్రై అయ్యి కారం అనేది వాటికి పడుతుంది నీట్గా. మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది యాడ్ చేసుకొని కారం అందులో ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనము క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. మనం ముందుగా ఆలు అనేది ఉడకబెట్టుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టాను. అది మొత్తం పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేశాను. ఆలు అనేది మొత్తం మిక్స్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫుల్గా మిక్స్ చేసేయాలి. ఆలు అనేది అందులో ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ మనం ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెం అలా లైట్గా నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆలు ఆల్రెడీ ఉడికింది కదా మనకి వాటర్లో. సో అది సరిపోతుంది. మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఫుల్గా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం ఉడికినట్టుగా ఉంటేనే ఆలు అనేది కొంచెం టేస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, చెప్పాను కదా. యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించినట్టయితే ఆలు అనేది మంచిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి మొత్తం ఉడికిపోయింది. నేను స్పూన్తో చూపిస్తున్నాను ఎలా ఉంది కర్రీ అనేది. చూసారు కదా, గ్రేవీ అనేది ఎక్కువ వచ్చింది. మనం కొంచెం ఆలుగడ్డలు అనేవి మనం కొంచెం అందులో స్మాష్ చేయొచ్చు. స్మాష్ చేస్తే ఏంటంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఉడుకుతుంది. ఇంకా నేను అయిపోయింది, నాకు గ్రేవీ ఇంత సరిపోతుందని చెప్పి ఇక నేను మసాలా వేస్తున్నాను. ఇక్కడ ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, లేదంటే మసాలా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా, ఇంకా అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే మనకు మన ఆలు టమాటో గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఆలు టమాటో కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.